శ్రీ గురుభ్యో నమ. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం 4వ శ్లోకం. ఈ శ్లోకము ఒక వ్యక్తి ఎప్పుడు యోగారూఢుడు అవుతాడో చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఓం యదాహినేంద్రియార్థేషు న కర్మస్వనుసజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తథోచ్యతే. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము. యదాహి ఎవ్వడైతే నిశ్చయంగా, నా ఇంద్రియార్థేషు ఇంద్రియ విషయముల యందు ఆసక్తి లేక, కర్మసు కర్మల యందు నా అనుసజ్జతే ఆసక్తిని కలిగి ఉండడో, సర్వ సంకల్ప సన్యాసి అన్ని రకములైన కోరికలను సంకల్పాలను వదులుకున్నవాడు, తథా అప్పుడు యోగారూఢ యోగమును అధిరోహించిన వాడు ఉచ్యతే అని చెప్పబడింది. తాత్పర్యం ఏమిటంటే, ముందు శ్లోకంలో యోగారూఢిని గురించి చెప్పాడు పరమాత్మ. ఈ శ్లోకంలో అతని లక్షణాలు చెబుతున్నాడు. బయట నుండి వచ్చే దృశ్యముల యందు అంటే శబ్ద స్పర్శ రూప రస వాటి యందు, ప్రాపంచిక విషయాల యందు, కోరికల యందు, కర్మల యందు ఎవరైతే ఆసక్తి వదిలిపెడతారో, ఆ మాటకు వస్తే సమస్త కర్మలకు మూల కారణమైన అన్ని సంకల్పాలను వదిలిపెడతాడో అతడే యోగారూఢుడు. యోగారూఢుని గురించి తెలుసుకోవాలంటే 3 లక్షణాలు కలిగి ఉండాలి అని పరమాత్మ చెబుతున్నాడు. ఒకటి, ఇంద్రియార్థములు అంటే బయట ప్రపంచంలో ఉండే శబ్ద స్పర్శ రూప రస గంధాల మీద ఆసక్తిని వదిలిపెట్టాలి. 2, వాటిని సంపాదించడానికి కర్మలు చేయడంలో ఆసక్తిని వదిలిపెట్టాలి. 3, సమస్త సంకల్పాల నుంచి బయటపడి ఆత్మయందు మాత్రమే స్థితి కలిగి ఉండాలి. అటువంటి వాడిని యోగారూఢుడు అంటే యోగమును చక్కగా అభ్యసించిన వాడు అని చెప్పాడు పరమాత్మ. బయట ప్రపంచంలో జరిగే సంఘటనల మీద ఆసక్తి ఉన్నవాడికి మనసు నిలకడగా ఉండదు. మనస్సును బయటకి పరిగెత్తకుండా ఉండాలంటే బాహ్య విషయాల మీద ఆసక్తి విడిచిపెట్టాలి. అప్పుడు మనస్సు బయట నుంచి లోపలికి వస్తుంది, ఆత్మ వైపు చూస్తుంది. సాధకుడు ఈ స్థితికి చేరుకుంటే కర్మల మీద కర్మఫలముల మీద ఆసక్తి ఉండదు. మనము మనస్సుతో చేసే సంకల్పాలు 3 విధాలుగా ఉంటాయి. మొదటిది మలినమైన సంకల్పం, దానినే దుష్ట సంకల్పం అంటారు. ఎప్పుడూ సాటివారికి అపకారం చేయాలనే సంకల్పము, అంతా తనకే కావాలి, ఎదుటివాడికి ఏమైనా పర్వాలేదు అనేది, ఇటువంటి వాటిని దుష్ట సంకల్పాలు అని అంటారు. రెండోది శుద్ధ సంకల్పము అంటే సాత్వికమైన సంకల్పాలు, సాటివాడికి మేలు చేయడము, సాధ్యమైనంత వరకు ఇతరులకు అపకారం చేయకుండా ఉండడము, చేతనైతే ఇతరులకు ఉపకారం చేయడము, సమాజహితం కోసము సమాజ శ్రేయస్సు కోసం పాటుపడము, ఇవన్నీ శుద్ధ సంకల్పాలు. 3, అసలు సంకల్పమే చేయకపోవడం, దీనినే సంకల్పరాహిత్యం అంటారు. కాబట్టి మొట్టమొదట మనలో ఉన్న దుష్ట సంకల్పాలను పూర్తిగా తుడిచిపెట్టాలి. తర్వాత శుద్ధమైన సంకల్పాలు, సత్వగుణ సంపన్నమైన సంకల్పాలను చేయడం అలవాటు చేసుకోవాలి. చివరకు అసలు సంకల్పాలే చేయకుండా ఉండే స్థితికి చేరుకోవాలి. అప్పుడు మనస్సు నిర్మలంగా ఉంటుంది, ఆత్మతో రమిస్తూ ఉంటుంది. దానినే యోగారూఢ స్థితి అంటారు. నేటి కాలంలో మనకి ఈ శ్లోకం ఎలా ఉపయోగపడుతుంది అంటే, దేని మీద మనము అటాచ్మెంట్ పెట్టుకోకూడదు, అన్నిటి మీద డిటాచ్మెంట్తోనే ఉండాలి. మనం పని చేయాలి కానీ ఆ వచ్చే ఫలితం మనల్ని బాధించకూడదు. ఎవరి స్వధర్మం వాళ్ళు ఆచరించాలి. కేవలం ఫలితం కోసమే పాకులాడకుండా జ్ఞానం కోసం చేస్తే అది యోగ స్థితికి దారి తీస్తుంది. ఈ కాలంలో స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా, విలాసవంతమైన వస్తువులు, ఇలా ఇంద్రియాలు ఆకర్షించేవి ఎన్నో ఉన్నాయి. వీటిని వాడుకోవాలి కానీ అవి లేకపోతే నేను ఉండలేను అనే స్థితికి రాకూడదు. మన మనస్సులో రోజుకు వేల సంకల్పాలంటే ఎన్నో ప్లాన్లు పుడుతూ ఉంటాయి. నేను అది చేయాలి, ఇది చేయాలి, అది సంపాదించాలి, ఇది సంపాదించాలి అనే ఆలోచనల హోరు తగ్గితేనే ప్రశాంతత వస్తుంది. బాహ్య ప్రపంచంలో ఎన్ని గొడవలు ఉన్నా లోపల మనస్సు ప్రశాంతంగా ఉండడమే యోగారూఢుని లక్షణం. చేతిలో పని ఉండాలి కానీ మనసులో కోరిక ఉండకూడదు.
అదే అసలైన యోగ స్థితి. మనిషి తనను తాను ఎలా ఉద్ధరించుకోవాలో పరమాత్మ పై శ్లోకంలో చెప్పబోచున్నాడు. హరి ఓం తస్సత్.